చిలక గోరింకల్లాగా దగ్గరగా కూర్చునేవాడు. దగ్గరంటే ఎంత దగ్గరగా? చాలా దగ్గర. అంటే సుమారు ఇంత దగ్గరగా. తర్వాత తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అచ్చంగా అయితే జరిగింది. చిన్నబాబు ఆట పని రక్తి కట్టిందిరా. ఈ విషయం దయానిది చెవుల్లో ఊదావా? ఆ దాసిదాంతో ఊరెగుతున్నందుకు కొడుకు మీద ఫలితం తండ్రి కొడుకుల మధ్య దాసిదాన్ని ప్రేమించుకుని తండ్రి శాసిస్తాడు. కొడుకు వచ్చి కొడుకు నుంచి లేచిస్తాడు. ఆ కొడుకు వియోగం భరించలేక దయానిది కొడుకా కన్నరావా లేచిపోయివా కొడుకా కన్నరావా అని ఏడుస్తాడ్రా. నీ పథకం వండర్ఫుల్ రా. వండర్ఫుల్. అరే బ్రదర్, మంది యుగంధర్ పథకం అనుకో. యుగంధర్ ఏమిట్రా? మరి బాబు కదా. ఈ వేళ నుంచి నువ్వు మూర్తిని మెచ్చుకుంటూ బాగా ఎగతాయి. దయానిధికి నేను పోతాస్తాను. ఇక చూసుకున్న రాజా. ఐ సారీ మై బాస్. ధనమూలమురా జగము ధనమే జయ సాధనమురా. ధనమే నీ గౌరవము కొలిచే కొలమానమురా. పైసా కలవాడే ధరలో పరబ్రహ్మరా పరబ్రహ్మరా. ధనము లేని మానవుడు తోలు బొమ్మరా. నీ పాకెట్లో రూపుంటే నీ పాకెట్లు రూపుంటే పరువు నీదెరా. ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా. నీ పాకెట్లో రూపుంటే పరువు నీదెరా. నీకెదురు ఎవరు లేరురా. డబ్బులేనివాడు దుబ్బుకి కొరగాడురా భాయ్. అబ్బాయి ఆ డబ్బే అన్ని డబ్బులకు అబ్బురమైన మందురా. బంగారు గల గాడిదకే కలదు ఖరానా. ఇది ఏదైనా రాదునకు లేదు దిఖానా. బంగారు గల గాడిదకే కలదు ఖరానా. ఇది ఏదైనా రాదునకు లేదు దిఖానా. లేదు దిఖానా. బంగారు గల గాడిదకే కలదు ఖరానా. ఇది ఏదైనా రాదునకు లేదు దిఖానా. ఒకనాడు లైలా నాన్నతో నాడు మజు జాలిగా. వలచాను మావా
నేను లైలాను మనసారగా ఆ మాట వినగానే లైలా నాన్నకు వచ్చింది ఏంటి నవ్వు చెప్పేడు కోపంగా మీ దూవి చేత కాకుంటే లైలాను చేత కాకుంటే లైలాను పెళ్లి చేసుకో కాకు లేకుంటే కాకమాని నోడు మోసుకో చేత కాకుంటే లైలాను పెళ్లి చేసుకో కాకు లేకుంటే కాకమాని నోడు మోసుకో నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేగా ఈ లోకంలో ఎవరు లేదుగా నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేగా ఈ లోకంలో ఎవరు లేదుగా ఆహా, ఆ దయాళుని కీర్తి ఇక వాడవాడలా వ్యాపిస్తుంది. అది సరే చైర్మన్ గారు, ఇంతవరకు ఈ వీధిలో ఎవడైనా గట్టిగా మాట్లాడేరుకున్నాడా అంత? లక్షాధి గారు అల్లుడైతే మాత్రం ఇంత అయితమా? ఆ దయానిధిని అడుగుదాం. తన అల్లుడు చేసే అల్లలకి ఏం సంజాసి చెప్తాడో గట్టిగా అడగాల్సిందే. వదండి, అడుగుదాం, వదండి. సెక్రటరీ, ఇవాళ మన ప్లాన్ సక్సెస్. యాక్టింగ్ వండర్ఫుల్. అరే బ్రదర్, ఈ దెబ్బతో మన చదరంగ పాళీలో దయానిధి బాబు మరొకటి వచ్చిందన్నమాట. ఆయన గారి పరువు. అయితే దీంతో మన పరువు కూడా కొంచెం పోయిందేమో. మన ఎదురు పరువు అంటే ఏడితే కదరా బ్రదర్, పోయేది మీ మామగారి పరువు. ఇక రేపటి నుంచి చూసుకోనా రాజా, ఆ దయానిధి రౌడీ పరమానంద మామగారు ఊరు వాడ ఎలా కూడా ఎక్కుస్తుందో. ది ఫాదర్ ఆఫ్ ద రౌడీ. దయానిధి గారు క్షమించండి, మీ అల్లుడు ఊరు వాడ కొలిపిస్తున్నాడు. గొప్పింటి బిడ్డ మీ వంటి వారికి అల్లుడు. ఆహాహా, ఆ తాగుడేమిటి, ఆ తందనాలేమిటి? నేను విన్నాను. వినే ఊరుకున్నారు. మాకే తలవంపులుగా ఉంది. మీ పరువు గంగపాలు చేస్తున్నాడు. మీ ముఖం చూసి ఊరుకున్నాం కానీ మీరు ఖరీదు చేసుకుని కట్టుదిట్టం చేసుకోండి, లేకపోతే మేమే గట్టిగా బుద్ధి చెప్తాం. బుర్ర రామకీర్తన పాడిస్తాం. సాటి వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేస్తున్నాడు. ఏం చేయాలో నాకే తోచడం లేదు. పరమానంద గారు, దయచేయండి దయచేయండి, మీ సంగతే చెప్పుకుంటున్నాం. మీ సద్గుణం, మీ సద్వంశం, మీ విద్య, మీ వినయం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దయానిధి గారు, మీరు వెనుకటి జన్మలో మల్లెపూలతో పూజ చేసి ఉంటారు కనుకనే ఇంత మంచి అల్లుడు దొరికాడు. నా తండ్రి బంగారు తురక. మరి మాకు సెలవా? రండయ్యా, రండి. మన పేరు ఊరంతా చెప్పుకుంటున్నారు అన్నమాట. నా ముఖాన్ని ఉమ్మేస్తున్నారు కూడా. నీ వంటి తాగుబోతుకి వదలబోతుకి మాగారు అంటున్నారు. అవుతారా అల్లుడు? మరి అదిగా మాట్లాడు. మనకి తిక్కరేగిందంటే మామూలుగా చేస్తున్నాయి సారు. మన అల్లుడు గారు అసలు మనిషే కాదంట, తిక్కరేగి. నాకు తెలుసు. అల్లుడిని కాళ్ళు కడిగి తెచ్చుకున్నందుకు నా సిరి, నా పరువు నాశనం చేస్తున్నా. మీ పరువు పాడు చేయటం నా వల్ల ఏమవుతుంది? ఒకసారి మీ సుపుత్రుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. సరే, నా కొడుకు పేరైతే అంటే జాగ్రత్త. నీ కొడుకు కొడుకు బాస్ పోనివ్వండి. అతని ప్రేమ కద్దుకుంటాం మనకు దేనికి? అఫ్ కోర్స్
ఇది అంకుల్ పరువుకి సంబంధించింది. లేకపోతే ఆ మూర్తి దొమ్మదాన్ని ప్రేమిస్తే మనకే, దాసిదాన్ని ప్రేమిస్తే మనకే. ఏమన్నా? నో అంకుల్, లెట్ ఇట్ గో. పోనివ్వండి. అత్తరాలు ఇచ్చేయి. చెప్పు, నిజం చెప్పు. అబద్ధం ఆడటం ఈ నాలుగు అలవాట్లేదు. ఇదంతా అక్షరాల నిజం.